కాపుల సంక్షేమాన్ని కూటమి సర్కారు విస్మరించిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని. కాపు కార్పొరేషన్ కు 3,000 కోట్లు ఇస్తామని చెప్పి 2 ఏళ్లలో 3 రూపాయలు కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. పవన్ ను చూపించి ప్రభుత్వం ఆడుకుంటోందని, చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడల్లా పవన్ వస్తారని విమర్శించారు పేర్ని నాని. సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నటువంటి కాపుల కష్టాలే కాకుండా సంఖ్యాబలం తక్కువగా ఉండి గొంతు వినిపించలేనటువంటి సామాజిక వర్గాల యొక్క బాధల్ని కష్టాలని కూడా మనమే వారి గొంతై మాట్లాడాలి, వారి బాధల్ని మనమే ఎత్తి చూపాలి, గొంతై మాట్లాడాలి అని చెప్పని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఎక్కడ టాస్క్ ఫోర్స్గా ఏర్పడి 3-4 టాస్క్ ఫోర్సులుగా ఏర్పడి ఎక్కడ ప్రభుత్వం చేత లేదా ఈ సమాజంలో పోలీసుల చేత అణచివేయబడుతున్నటువంటి సమస్యలు, ప్రతి సమస్యని కూడా అక్కడ నిలబడాలి, ఆ బాధితులకు అండగా నిలబడాలి, బాధితుల గొంతై వినిపించాలని చెప్పని తీర్మానం చేయటం. అలాగే మరి ప్రత్యేకించి సమాజంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి కాపులు ఆర్థికంగా వెనుకబాటుతనం విపరీతంగా ఉంటుంది కాబట్టి చేతి వృత్తుల మీద, చిన్న చిన్న పనుల మీద, చిన్న చిన్న ఉద్యోగాల మీద మాత్రమే ఆధారపడి జీవనం సాగించేటువంటి కాపు కులంలో ఆర్థికంగా అంటే పేదరికంలోంచి బయటికి రావాలంటే పిల్లల చదువుల ద్వారా మాత్రమే కాపు కులంలో ఉన్నటువంటి కుటుంబాలు ఆర్థికంగా ముందుకొచ్చేటువంటి లేదా పేదరికం నుంచి బయటకు వచ్చేటువంటి ఏకైక మార్గం చదువే. కాబట్టి గడిచిన 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం చదువుకి ఏమాత్రం కూడా సాయపడకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం కాలేజీలకి డబ్బులు చెల్లించకపోవటం వల్ల కాపులు విపరీతమైనటువంటి పిల్లల చదువు విపరీతమైనటువంటి భారం అయ్యింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కాపులతో పాటుగా మిగతా పేదరికంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా మేలు చేకూరేలాగా కాలేజీల్లో ఫీజు చెల్లించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువగా చేస్తాం కాపులకి అని చెప్పి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు కాపు నేస్తం కింద, అదే కాపులకి సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి 3 రూపాయలు కూడా ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టకపోవటం, కాపుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి దేనికైనా పవన్ కళ్యాణ్ గారిని చూపించి పవన్ కళ్యాణ్ గారిని బొమ్మతో ఆటాడిద్దామని కూటమి ప్రభుత్వం తప్పుడు ఆలోచన చేస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ గారికి పదవి ఇచ్చినంత మాత్రాన, ఆయనకి చుట్టూ ఒక 100 మంది గన్మెన్లు పెట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ డబ్బుతో మీటింగ్లు పెట్టినంత మాత్రాన కాపు కులం బాగుపడదనేది కూటమి ప్రభుత్వం గుర్తించాలి. ఎస్, మాకంటూ ఒక నాయకుడు కావాలి, మా కులానికి కూడా ఒక పార్టీ కావాలని ఇన్నాళ్ళకి ఒక నాయకుడు రెచ్చగొడితే ఆ వైపు మొగ్గారు. కానీ ఈరోజు కేవలం ఉప ముఖ్యమంత్రి అంటే చాలా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఉన్నారు మంత్రులు, వేరే ప్రభుత్వాల్లో కూడా, గడిచిన ప్రభుత్వాల్లో కూడా మంత్రులు చాలా మంది పనిచేశారు. కేవలం కాపు నాయకులకి మంత్రి పదవులు ఇచ్చిన మాత్రాన కులానికి ఒరిగిందేం లేదనేది వాళ్ళు గుర్తిస్తున్నారు. కేవలం సంక్షేమం ఒకటే కాదు, ఇవాళ అరాచకాలు, ఈ ప్రభుత్వంతో, కూటమి ప్రభుత్వంతో వేధింపులు, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్నిటికీ స్పందించాలని. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వానికి కాపులను ఎక్కడన్నా దుర్మార్గంగా చంపేస్తే, మట్టుబెడితే వీళ్లు రౌడీలని నిందేయటం మొదటిసారి కాదు. నాడు వంగవీటి రంగా గారిని హత్య చేసినప్పుడు కూడా ఈనాడు పత్రికలో
ఎడిటోరియల్ కాలంలో కూడా రాశారు. ఒక రౌడీ షీటర్ మరణిస్తే ఎలా ఇంత రచ్చ ఏంటి, ఇంత దహనాలేంటి, ఇంత లూటీలేంటి, ఇంత దొమ్మిలేంటి అని చెప్పాను. నాడు వంగవీటి రంగా గారిని కాదు ఎక్కడ చూసినా, ఎక్కడ కాపు యువకుడో కాపు మనిషో చనిపోతే ఏదో ఒక నిందేస్తారు. మరి పరిటాల రవి గారు ఏం చేశాడు ఈ దేశానికి? స్వాతంత్ర సమరయోధుడా? పరిటాల రవి గారు హత్య జరిగితే దాన్ని ఒక పెద్ద పోరాట యోధుడిని మరణించినట్టుగా చిత్రీకరిస్తారు ఈనాడు, జ్యోతి, వీళ్ళందరూ. నేనంటున్నాను, ఇవాళ కాపు యువకుడైన సాయికృష్ణ మరణిస్తే హత్య పోలీసుల చేత కిరాతకంగా దేశంలో ఎక్కడా లేనట్టుగా, నాడెప్పుడో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాలంలో జరిగింది. బాడీ కూడా కనపడకుండా, శవం కనపడకుండా హత్య చేసినటువంటి సంఘటన పోలీసుల చేత. మళ్లీ ఇన్నాళ్ళకి హత్య జరిగితే శవం లేదు, బొయ్యికలు లేవు, ఆఖరికి బూడిది కూడా మిగలకుండా హత్య చేస్తే అది ఎలా సమర్థనీయం అవుతుంది? దానికోసం అని చెప్పనే ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా అండగా నిలవాలని చెప్పని ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి కాపు పెద్దలందరూ కూడా తీర్మానించారు. వారికి ఆర్థికంగా కూడా అండగా నిలబడటం, అలాగే ఎక్కడ కాపుల మీద దాడులు జరిగినా ఈ ప్రభుత్వం చేత, పోలీసుల చేత వేధింపులకు గురైనా, ఎక్కడ నష్టం కష్టం వచ్చినా తక్షణమే టాస్క్ ఫోర్స్కి వెళ్ళటం, క్లౌడ్ ఫండింగ్ చేయాలి. క్లౌడ్ ఫండింగ్ రైజ్ చేసి వెంటనే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మానసికంగా మేమందరం కూడా వెళ్లి అండగా నిలబడాలని చెప్పని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. విద్యకి, పిల్లల చదువులకి, అలాగే వారికి ఎక్కడ వేధింపులు జరిగినా అండగా ఉండాలని ప్రాథమికంగా చేయటం, అలాగే కాపులకి రాజకీయ ప్రాధాన్యం పెరగాలి జరిగింది. ఇక్కడ ఏతావాత అల్టిమేట్ గా ఫైనల్ గా చేసింది ఏంటంటే 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేత వేధింపులకు గురి కాబడుతున్నటువంటి, కష్టాలకు గురి కాబడుతున్నటువంటి, ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా చిన్న కులాలు, గొంతు వినిపించలేనటువంటి కులాలకు కూడా అండగా నిలవాలి. కాపులతో పాటుగా వారి గొంతై వినిపించాలని చెప్పని ప్రాథమికంగా తీర్మానం చేయటం. భవిష్యత్తులో తొందరలోనే తిరుపతిలోనూ అలాగే విశాఖపట్నంలోనూ కూడా ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పని, ఆ రోజు జరిగే రోజుకి అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల్ని, సమాజంలో జరుగుతున్నటువంటి ఎవరెవరికి ఏ బాధలు జరుగుతున్నాయో అన్నింటినీ కూడా చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది. పవన్కి అసలు కులపిచ్చి ఉన్నదే ఆయనకి, కులం అవసరమే ఆయనకు ఉన్నది. మనందరం చూసాం. ఆయన కాపులకి కులపిచ్చి లేదు, మీకు కులభావం లేకపోవటం వల్లే నేను భీమవరంలో గాజువాకలో ఓడిపోయానని చెప్పాడు. మీరందరూ నాకు అండగా నిలవండి, ఓటేయండి, నేను కాపు ముఖ్యమంత్రిని చేసి చూపిస్తానని చెప్పాడు. ఇవాళేమో బుడిగం చేద్దామని చెప్తున్నాడు. కాబట్టి ఆయన చంద్రబాబుకి ఎప్పుడు ఏ అవసరం వస్తే ఆ రకంగా మాట్లాడేటువంటి, దానికోసం మాత్రమే మాట్లాడేటువంటి ఆయన నికార్స్ అయినటువంటి పచ్చి అవసరాల మార రాజకీయ నాయకుడు. ఆయన గురించి మనం మాట్లాడుకోవటం వల్ల ఏముంటుంది? పవన్ కళ్యాణ్ గారి తీరు ఎట్లా ఉంటుందంటే, అధికారం లేకపోతే ఆయన ఎట్లా ఉంటాడంటే కాళహస్తిలో జనసేనకు సంబంధించినటువంటి ఒక కాపు యువకుడిని సీఐ, ఒక ఆవిడ లేడీ మహిళా సీఐ చంపకాయ కొట్టింది. ఆ సీఐ మీద తిరగబడితే వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి, భారీ పెద్ద మీటింగ్ పెట్టి, నువ్వెవడివి, కాకి యూనిఫామ్ ఉన్నంత మాత్రాన, ఒంటి మీద కాకి బట్టలు ఉన్నంత మాత్రాన కొట్టమని నీకే చట్టం చెప్పింది? అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు కొట్టమని చెప్పాడా? కొట్టమని చెప్పలేదు కదా. నీకెవడిచ్చాడు హక్కు? నేను వస్తున్నానని చెప్పని తిరుపతి వెళ్లి సిపిని, సంబంధిత ఎస్పీని కలిసి ఆ ఎస్పీ సిఐ మీద మరి నువ్వు ఎలా కొడతావు, మీకేం హక్కు ఇచ్చారని చెప్పని వెళ్ళి నిలదీశాడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ని, రౌడీ అయినంత మాత్రాన
కొట్టి చంపేసి బూడి చేసేయమని మీకు ఎవడిచ్చాడు హక్కు? ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు? ఏ చట్టం చెప్తుంది మీకు? పోలీసోడైనా చంపితే నేరం అవదా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడకుండా మీరు ఒకటి చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రౌడీ తల్లిని ఎందుకని కుటుంబాన్ని మొత్తాన్ని వాటేసుకున్నాడు? సిఐ మీద కనీసం శవం కనపడకుండా, శవం అనేది కనపడకుండా చట్టానికి విరుద్ధంగా 302 సెక్షన్ కింద హత్యా నేరం కింద ఎఫ్ఐఆర్ ఎట్ట కట్టారు? రేపు కేసు నిలుస్తుందా? ఈ డ్రామాలో చంద్రబాబు డ్రామా, నువ్వొక డ్రామా. అక్కడ ఆ డ్రామా కడతాడు అతను. కేసులు ఉన్నటువంటి కాపు కుటుంబాన్ని ఏమో వాటేసుకుంటాడు. ఇక్కడేమో మీరు రౌడీల్ని ప్రోత్సహిస్తారా అని ఇక్కడ మీరు మాట్లాడతారు. కాబట్టి ఈ దాగుడు మూతలు, ఈ మాటలు కాపులకి, కేవలం కాపులకి మాత్రమే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి లేదా పవన్ కళ్యాణ్ గారి తప్పుడు రాజకీయాలు, తప్పుడు నడత, వాళ్ళ అవసరాల మారి రాజకీయాలన్నీ కూడా పసిగట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.